శ్రీ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా 2025 అగ్నివీర్ థర్డ్ బ్యాచ్ గా సెలెక్ట్ అయిన షేక్ శుబాని తిరిగి మళ్ళీ అకాడమీకి వచ్చినందుకు విద్యార్థులందరూ ఘనంగా స్వాగతం పలకడం జరుగుతుంది. ఇప్పుడు చైర్మన్ సార్ చేతుల మీదుగా షేక్ శుబానికి చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి శ్రీ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. ఈ అబ్బాయి పేరు షేక్ శుబాని. సో చెక్లూరుపేట పల్నాడు డిస్టిక్. సో మన అకాడమీలో 2025 మార్చిలో సో మనకి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి నాసిక్ సో ఏవియేషన్ లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. సో మై డియర్ స్టూడెంట్స్, షేక్ శుబానికి అకాడమీ తరఫున చిరు సన్మానంగా సో మనం చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థిని సో మనకి రైతు కుటుంబం నుంచి వచ్చిన షేక్ శుబానికి సో మనం సో గౌరవించుకోవడం సో ఎంతో మనకు ప్రాముఖ్యత, ఎంతో మనకు సంతోషం. సో అబ్బాయి ఎంతో కష్టపడి మన అకాడమీలో 6 నిమిషాలు కష్టపడ్డాడు, జాబ్ సాధించుకొని ఇప్పుడు మళ్ళీ తిరిగి అకాడమీ రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మీకు 2 మాటల్లో అబ్బాయి ఇక్కడ ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఎలాగ కోచింగ్ తీసుకున్నాడు, ఎగ్జామ్ పరంగా ఫిజికల్ పరంగా 2 మాటల్లో తెలియజేస్తాడు. నా పేరు షేక్ శుబాని, మాది పల్నాడు డిస్టిక్ చిలకలూరిపేట పక్కన, మాది ప్రాపర్ చిలకలూరిపేట. నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇక్కడే ట్రైనింగ్ చేశాను. ఎగ్జామ్ కోచింగ్ ప్లస్ ఫిజికల్ 2 మేము ఇక్కడే బాగా కష్టపడ్డాము. ఎగ్జామ్ కోచింగ్ వచ్చేసి బాగా చెప్తారు మన అకాడమీలో. ఓబులేశ్వర్ బాగా సీనియర్ ఫ్యాకల్టీని బాగా పిలిపించి ఎగ్జామ్ కోచింగ్ కూడా బాగా చెప్పించారు. అట్లానే ఎగ్జామ్ రాసాము, తిరుపతిలో ఎగ్జామ్ పాస్ అయ్యాం, మంచి మార్క్స్ పెట్టా. ఎగ్జామ్లో 42 బిట్స్ అటెంప్ట్ చేశాను, 41 బిట్స్ రేట్ అయినాయి. ఇంకా మెరిట్ వచ్చింది, ఎగ్జామ్ పాస్ అయ్యాను, లిస్ట్ వచ్చింది. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఫిజికల్కి సార్ ఫోన్ చేశారు, మళ్ళీ ఫిజికల్కి వచ్చేసాను. స్టార్టింగ్లో కొంచెం వెయిట్ ఉండేటోని, రన్నింగ్ 6 పైన పడేది, టైమింగ్ పడేది కాదు. దాని తర్వాత ఇంకా బాగా గట్టి ప్రాక్టీస్ చేసాం. మా రూమ్లో టాప్ రన్నర్స్ ఉండేటోళ్ళు, భాష, నేను, అంజీ, మహేష్, అందరం బాగా కలిసి కొట్టేటోళ్ళం. ఏదైనా సరే మా లాస్ట్ ఇయర్ అయితే టాప్ రన్నర్ మొత్తం మా రూమ్ మేము అందరం ఒకే రూమ్ ఉండేటోళ్ళం. బాగా కలిసి ప్రాక్టీస్ చేసాం, ఓవర్ ప్రాక్టీస్ ఎక్కువ చేసేటోళ్ళం. మాకు బాగా హెల్ప్ చేసేవాడు భార్గవ్ ఉన్నాడు. భార్గవ్ ప్లస్ రన్నింగ్ తిరిగి చెప్తున్నా. మన ఆల్రెడీ సెలెక్షన్, ఇంకా అది ఎట్లా సెలెక్షన్కి పోయినాం. సెలెక్షన్ పోతే ఇంకా మన రెడ్ షాట్ చూస్తే ఆటోమేటిక్గా మేమందరం మాట్లాడుకుని ఓకే ఫస్ట్ బ్యాచ్ దిగి కొట్టాము. ట్రాక్ ఫస్ట్, ట్రేస్ సెకండ్, మొత్తం నేను ట్రాక్ సెకండ్ కొట్టాను. ఇక్కడ టైమింగ్ పెట్టేటప్పుడు మాత్రం రోడ్ అయితే ఏమో 4:30 లోపు కొట్టేటోని రోడ్ రన్నింగ్ అయితే. ఇంకా ట్రాక్ అయితే 4:55 అట్లా పడేది. ట్రాక్ అయితే బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఫిజికల్ అయిపోయింది. ఇంకా మెడికల్ అంటారా, మెడికల్ అయితే ఇంకా ఓబులేశ్వర్ ఇంకా మొత్తం అందరికి చెక్ చేసి పంపిస్తారు ఇక్కడ నుండి. ఫిజికల్ అయితే ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సార్ చేపిస్తారు. ఇంకా ఫిజికల్ భయపడకండి. గ్రౌండ్ అంటారా, ఇంకా సార్ భార్గవ్ ఓబులేశ్వర్ ఇక్కడ ఉంది. ఇంకా గ్రౌండ్ అసలు ఇబ్బంది లేదు, పక్కకు పడతారు మన వాళ్ళు. మెడికల్ అయిపోయింది. ఇంకా మెరిట్ అంటారా, మెరిట్ కొంచెం ఎగ్జామ్ పోయి బాగా పెట్టుకోండి. ఇంకా మన ఫస్ట్ బోర్డు మిస్ అయినా బీ బోర్డు కొట్టుకున్నా మన ఎగ్జామ్ మార్క్స్ ఎక్కువ పెట్టుకుంటే జాబ్ మన చేతిలో ఉంటుంది, ఎక్కడికి పోయి జాబ్ అనేది. ఇంకా అట్లానే ఇంకా అయిపోయింది, బాగా ప్రాక్టీస్ చేసాం. ఇంకా ట్రైనింగ్ సెంటర్ వచ్చేసాము. నాది ఆర్టిలరీ సెంటర్ నాసిక్లో చేశాను ట్రైనింగ్. నాది వచ్చేసాము ఏవియేషన్ ఆర్మీ కోర్స్, నాది కోర్ సెంటర్ మాది. ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు నా పోస్టింగ్ వచ్చేసి నాసిక్లోని ఏవియేషన్ ఆర్మీ కోర్స్ అని చెప్పి 665 యూనిట్ నాది. బాగుండిద్ది. మొత్తం హెలికాప్టర్స్ ఉంటాయి మా దగ్గర. మొత్తం ఇప్పుడు ఫైటింగ్ హెలికాప్టర్స్ ఉంటాయి కదా, మొత్తం హెలికాప్టర్స్ ఉంటాయి ఇప్పుడు నేను చేసే దాంట్లో మొత్తం. అట్లా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సార్నికలోనికి వచ్చాను. ఖచ్చితంగా ఐ లవ్ యూ. ఆ అబ్బాయి ఏదైతే కళ్ళకంటున్నాడో ఖచ్చితంగా అందరూ సెలెక్ట్ అవుతారు. ఈ అబ్బాయి కూడా ఎంతో కష్టపడి సో జాబ్ సాధించుకున్నాడు. చాలా సంతోషంగా, హ్యాపీగా ఇప్పుడు మంచిగా సమాజంలో కానీ గౌరవంగా బంధువుల్లో కానీ తలెత్తుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ సోల్జర్. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ జాబ్ సాధించుకోండి. సమాజంలో మీ బంధువులు సో తలెత్తుకొని తిరగండి. ఎందుకంటే మనకు జాబ్ కానీ జేబులో 10 రూపాయలు ఉంటే కానీ ఇప్పుడున్న సమాజం కానీ ప్రతి ఒక్కరు గౌరవించడం కానీ రెస్పెక్ట్ కానీ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు యువత 17 18 ఏళ్ళకే మీరు మంచి మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ మార్గాన్ని మీరు మంచిగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే శుభాని మీకోసం 70 కేజీలు చికెన్ కూడా తెప్పిస్తున్నాడు మీకోసం. ఓకే, లవ్ యూ. సో తప్పకుండా సార్, మా విద్యార్థులకి నా వచ్చే ఫస్ట్ శాలరీ, నేను ఆర్మీ నుంచి వచ్చిన ఫస్ట్ జీతం నేను మా విద్యార్థుల కోసం నేను ఖర్చు పెట్టాలని చెప్పి 70 కేజీలు చికెన్ తెప్పిస్తాడు. సో మధ్యాహ్నం కూడా మీకు భోజనం పెట్టించి నేను వెళ్తాను సార్ అని చెప్తాడు. చాలా ధన్యవాదాలు శుభాని, చాలా థ్యాంక్ యూ. సో చాలా సంతోషం. సో ఈ అబ్బాయి సో మనకి
మీ అందరికీ కూడా కలిసి మీ అందరికీ ఒక పూట భోజనం పెట్టించాలని థాట్ రావడం సో చాలా చాలా మంచి నిర్ణయం. సో థ్యాంక్ యూ. సో ఇలాగే ప్రతి ఒక్క సోల్జర్స్ కూడా మీరు కూడా సెలెక్ట్ అయ్యి మీ తల్లిదండ్రులకు గౌరవంగా మీరు మంచి పేరు తెస్తారని ఇలాగ సన్మానం చేసుకుని వెళ్తారని ఆశిస్తూ శ్రీ ఒబేరా డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. థ్యాంక్ యూ. జై హింద్.